ఎఫ్ఐఆర్‌లో గాని పేరు నమోదైతే పొరపాటున ఏదైనా వీసా గాని, లేదంటే పాస్‌పోర్ట్‌లో గాని ఇవన్నీ కూడా సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. వీసా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. ఎందుకంటే క్రిమినల్ కేస్ గాని ఫైల్ అయిందంటే మీరు దేశాన్ని విడిచి పారిపోవాలంటే కుదరదు కాబట్టి మీకు ఇక్కడ రెడ్ కార్నర్ నోటీసులు గాని, లేకపోతే లుకౌట్ నోటీసులు ఇష్యూ చేస్తారు కాబట్టి మీ మీద. మీరు దేశాలు విడిచి పారిపోవాలనుకున్న ప్రయత్నం ఏదైనా ఉంటే వాటిని ఇమ్మీడియేట్‌గా మీ పాస్‌పోర్ట్‌ని కూడా సీజ్ చేస్తారు. మీరు అయ్యో! నాకు తెలియకుండా వెళ్ళిపోవచ్చు కదంటే ఆల్రెడీ పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఒకవేళ తీవ్రంగా నేరం ఉన్నట్లయితే ఆ పాస్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కి కూడా ఫోన్ చేసి సో అండ్ సో పాస్‌పోర్ట్‌ని ఇమ్మీడియేట్‌గా సీజ్ చేయమని కూడా చెప్తారు. వీసాలు రావు. పాస్‌పోర్ట్ కూడా దొరికే అవకాశం కూడా ఉండదు. ఇక మూడోది మీరేదైనా ఉద్యోగం చేస్తున్నారనుకుందాం కాస్త ఏదైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, ఇతరత్ర ఉద్యోగాలు చేస్తే ఇమ్మీడియేట్‌గా కంపెనీకి కూడా మెయిల్స్ ఎళ్తాయి. మెయిల్స్ వెళ్ళి ఈవెన్ మామూలుగా 498 కేసెస్ చేస్తే కూడా జాబ్ ప్రొఫైల్‌లో ఇమ్మీడియేట్‌గా హెచ్ఆర్‌తో మాట్లాడి హెచ్ఆర్‌కి కూడా మెయిల్స్ పంపిస్తారు. సో అండ్ సో వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి ఇట్లా సో అండ్ సో ఇతన్ని కాస్త కేర్‌గా ఉండమని చెప్పి కూడా ఆ మెయిల్స్ కూడా వెళ్తాయి. కొన్ని హుహు. సందర్భాల్లో ఆయా కంపెనీస్ నుంచి జాబ్‌ను గురించి కూడా టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంది. సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాడ్ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు క్రిమినల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆయా కంపెనీలో పనిచేయడం అనేది ఆ కంపెనీ యొక్క పాలిసీకి విరుద్ధంగా ఉంటుంది. ఆ కంపెనీకి ఉన్నటువంటి రెప్యుటేషన్‌కి చాలా ఇబ్బందిగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ కంపెనీ జాబ్ నుంచి కూడా ఇబ్బంది బయటికెళ్ళే అవకాశం ఉంటుంది.